ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే అండి. చూసారు కదా, వంట రూమ్లో మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. అలాగే పిల్లలు వచ్చేసి మొబైల్ అయితే చూస్తున్నారు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు వచ్చేసి లంచ్కి వచ్చేసి ఫిష్ కర్రీ అండి. చూసారు కదా, ఇలా నీట్గా నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా కడిగారండి మా హస్బెండ్ అయితే. ఈ విధంగా కడిగి కొద్దిగా సాల్ట్, అలాగే మిరప్పొడి, చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, చిల్లీ పౌడరు, కొద్దిగా పసుపు కూడా వేసి పెట్టానండి. ఇంక ఇక్కడ మొత్తం కూడా మసాలాకు సంబంధించి చూసారు కదా, ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ అండి. ఆనియన్ అలాగే మిర్చి పేస్ట్ అనమాట, గ్రీన్ మిర్చి పేస్ట్. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, అలాగే మిర్చి పౌడర్, అలాగే మెంతి పౌడర్ అండి. ఈ మూడు కలిపి ఇది పౌడరు. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టాను. ఇంక ఇక్కడ అన్నం అయితే అయ్యిందండి, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. చాలా సింపుల్ వేలో అయితే చెప్తానండి. చాలా సింపుల్ వే అండి, చాలా ఈజీగా చేయొచ్చు. లాస్ట్ టైం చేశాను ఇదే విధంగా, మా హస్బెండ్ అయితే బాగుంది అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే అదే విధంగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీ ఇంట్లో లంచ్ ఏం చేసుకున్నారో అన్నది కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కమెంట్ కూడా పెట్టండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, ఖచ్చితంగా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ప్లీజ్. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. చూస్తున్నారు కదా, కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇలా ఫిష్ కర్రీకి. తేమ ఉంటుంది, ఇప్పుడు క్లీన్ చేశానండి. ఆ తేమ కొద్దిగా మనకి బాగా డ్రై అయిపోవాలన్నమాట. తేమ అనేది అస్సలు ఉండకూడదు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు. ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఏదైతే మిర్చి, ఇది ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ రెండు కూడా వేసుకొని పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది అందులో వేసుకొని బాగా వేపుకుందాము. ఇక్కడ ఫస్ట్ కరివేపాకు అయితే వేయాలండి, నా దగ్గర లేదు. అందుకని చెప్పేసి ముందుగా ఇలా ఆనియన్, గ్రీన్ చిల్లీ రెండు కూడా పేస్ట్ పట్టేశాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. చూసారు కదా, బాగా వేగిన తర్వాత ఈ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇది కూడా బాగా వేపుకోవాలి. మరీ ఎక్కువగా మాడనీయకూడదండి, అంటే అడుగు అంటనివ్వకుండా ఈ విధంగా అయితే బాగా ఆయిల్ పైకి తెరలేంత వరకు, చూసారు కదా, బాగా తెరలేంత వరకు బాగా వేపుకోవాలి. ఆనియన్ అనేది పచ్చివాసన అయితే అస్సలు రాకూడదండి. మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు అన్నమాట. అలాగే ఇందులో మనము మెంతి పొడి కూడా వేసాము. మామూలుగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మెంతి పొడి అండి. ఇలా అయిన తర్వాత మనము చింతపండు తీసుకున్నాం కదా, దీన్నైతే బాగా ఇలా కలిపి ఇలా చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. ఇదంతా కూడా నిన్నటి వ్లాగ్, అంటే సండే వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అంతా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చింతపండు నీళ్ళు వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దీంట్లో ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది కదా. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఏదో ఇంగ్రీడియంట్స్ కలిపి క్యూబ్స్ అండి. ఇవైతే మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది, కోవిడ్ నుంచి మా అన్న అయితే తెచ్చారనమాట. కొద్దిగా అది కూడా ఇందులో వేసాను. వేసేసి బాగా కలయబెట్టాను అనమాట. ఇదంతా కూడా బాగా మరగాలండి. బాగా మరిగితే అప్పుడు ఇందులో చేప ముక్కలు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మరగాలి, దగ్గరకు అవ్వాలండి. నేను దగ్గరకు అవ్వనివ్వలేదు,
మళ్ళీ చేపలు కూడా వేస్తాం కదా, అందుకని చెప్పేసి చేపలతో పాటు ఉడుకుతుందిలే అని చెప్పేసి వేసానమాట. కొద్దిగా గుజ్జు గుజ్జుగా ఉన్నా బాగుంటుంది, లేదా ఇలా ఉన్నా సరిపోతుందండి. నేను బాగా ఉడకబెట్టాను. చేపలు తొందరగా ఉడుకుతాయి కదా, నేను కాసేపు ఎక్కువే పెట్టానండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఎక్కువే ఉంచాను. అందుగాక నేను ఇందులో బాగా పసుపు, ఉప్పు, మిరప్పొడి వేసి ఆల్రెడీ ఫిషెస్కి చేప ముక్కలకి పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, బాగా పడుతుంది. ఉప్పు కారం అది చేప ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సిమ్ములో పెట్టేసి బాగా ఉడకాలి అని చెప్పేసి ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. చాలా బాగుండిందండి కర్రీ అయితే. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా సన్న మంట అంటే చిన్న మంట సిమ్ములో పెట్టేశాను అనమాట. సిమ్ములో పెట్టేసి మూత అయితే పెట్టేశాను. చేపల్ని ఎప్పుడు కలపాలన్నా కూడా గరిటెతో కలపకూడదండి. ఎప్పుడు కూడా చేప ముక్కలు అనేది చాలా స్మూత్గా ఉంటాయి కదా, అంటే ఉడికిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి. అవి మనము చేత్తో గరిటెతో కలపడం ద్వారా ముక్కలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఒక క్లాత్ తీసుకొని మొత్తం కడాయినే కలపాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. చేప కూరలు చేసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఎవరు గరిటెతో కలపరు. ఎవరో ఒకరు ఇంకా చెప్పలేం కదా, తెలియని వారైతే కలిపేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఒక పార్సల్ అయితే వచ్చిందండి. మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. చూసారు కదా, ఇంకా ఈ పార్సల్ అయితే ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. దీపు అయితే షూట్ చేశాడండి. ఇది నేనైతే షూట్ చేయలేదు. నేను ఈ మధ్య వీడియోస్ చేస్తూ ఉంటాను కదా రోజు, వాళ్ళు కూడా ఈ మధ్య చూసేసి నేర్చుకున్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అని అంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ ఇదైతే ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అని అంటున్నాడు అనమాట. ఇంకా నేను ఆ వాయిస్ అంతా కట్ చేశాను డిస్టర్బెన్స్గా ఉంటే. ఇంకా తనైతే ఈ పనిలో ఉండిపోయాడు. ఇంకా నేను పిల్లలకి అన్నం తినిపిద్దాము అని చెప్పేసి ఇంకా ప్లేట్లో అలా పెట్టేశానమాట. అందరం తిన్న తర్వాత ఒక 1.5 అవర్ మాత్రం నిద్రపోయామండి. అందరం కూడా నిద్రపోయాము. ఇంకా నిద్రపోయి లేచి పాలైతే పెట్టాను. ఇలా పాలు పెట్టేసి పిల్లలు కూడా లేచారండి అప్పుడే. ఇంకా 5:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ప్రోటీన్ పౌడర్ ఒకటి తెచ్చారు మా హస్బెండ్ పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా నేను ఇక్కడైతే కాఫీ పొడి అయితే వేసుకున్నాను. నేను కొద్దిగా వేసుకున్నానండి. అప్పటికే మా హస్బెండ్ తర్వాత ఏదో బయటికి పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలు నేను కలుపుకొని తాగుతున్నాము. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలండి. మన ఛానల్లో ఇంకా వ్లాగ్స్ చాలా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. రిషి అప్పుడే నిద్ర లేచిందండి, చూస్తున్నారు కదా. దీపు నాతో పాటే నిద్ర లేచాడు. రిషి అప్పుడే లేచిందనమాట. ఇంకా వాళ్ళకి పాలు చల్లారబెట్టి ఇచ్చాను, తాగారు. నేను కూడా ఇక్కడ తాగుతున్నాను. ఇంకా ఈవినింగ్ అయింది కదా, అందుకని చెప్పేసి బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్ళి ఎగ్ నూడిల్స్ అయితే తెచ్చారు మా హస్బెండ్. అందరం కూడా వెళ్ళామన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. మేము రోజు తీసుకునే చోట లేదు, అందుకని చెప్పేసి వేరే చోట కూడా బాగుంటుందమ్మా అంటే వెళ్ళామన్నమాట. ఇంకా నైట్ ఇలా ఆడుకున్నామండి క్యారమ్స్. మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి వీడియోస్ మొత్తం కూడా చూడండి. మా హస్బెండ్కి అంతగా ఆడటం రాదండి, అందుకని చెప్పేసి నేను ఆడను అని చెప్పాడు. నేనే బలవంతం మీద ఆడుకున్నాం అనమాట, పిల్లలు అడుగుతూ ఉంటే. చూసారు కదా, ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. చెప్పాను కదా, మనీ సేవింగ్ టిప్స్, వ్లాగ్స్, దీపారాధన గురించి ఇలా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.